భూమిని వరాహస్వామి సముద్రంలో నుంచి పైకి తీశారు. కానీ అలాంటి అప్పన్న సన్నిధిలో ఇప్పుడు సముద్రమే కేంద్రంగా ప్రమోషన్ల వివాదం నడుస్తోంది. సింహాచలంలో అర్చకుల మధ్య ప్రమోషన్ వార్ పీక్స్కి చేరింది. ఇంతకీ పదోన్నతికి సముద్రానికి లింక్ ఏంటి? ప్రకృతి వైపరీత్యాలకు, ఆలయాల్లో అపశృతులకు కారణమేంటి? ఆగమ నిబంధనలను పాటించకపోవడమేనా? సింహాచల దేవస్థాన ప్రధాన అర్చక పదవిపై వివాదం అంతకంతకు పెరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పదోన్నతి కల్పించారని న్యాయ పోరాటం చేస్తున్నారు ఇన్ఛార్జి ప్రధాన అర్చకుడు శ్రీనివాస ప్రసాదాచార్యులు. సీనియారిటీ ఉన్న తనను కాదని అర్హత లేని వ్యక్తికి ప్రధాన అర్చక పదవి ఇచ్చారని కోర్టును ఆశ్రయించారాయన. సదరు అర్చకుడు ఎందుకు అనర్హుడో వివరిస్తూ ఎండోమెంట్ అధికారులకు కూడా లేఖ రాశానన్నారు. సముద్రం దాటి విదేశాలకు వెళ్లొచ్చిన వాళ్లకు గర్భగుడిలోకి ప్రవేశం ఉండదనే నిబంధన ఉంది. ఈ రూల్ ను అధికారులు ఒకరు ఒకలా మరొకరికి మరోలా వర్తింపజేస్తున్నారని ఆరోపించారు శ్రీనివాస ప్రసాదాచార్యులు. 2010లో ధార్మిక పరిషత్తు ఒక సర్క్యులర్ రిలీజ్ చేసింది. ఆ సర్క్యులర్ ఏంటంటే విదేశయానం, సముద్రయానం చేసిన వాళ్ళు గర్భాలయం, దేవాలయం, ప్రధానమూర్తిని ముట్టుకోవడం వీల్లేదు, అర్చన పనికిరారు అని చెప్పి ఇచ్చింది. నాకన్నా జూనియర్ తీసుకెళ్ళి ప్రధాన అర్చకగా ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళకి సహకారం చేసింది ఆఫీస్ వాళ్ళు కూడా వీళ్ళతో పాటు కుమ్మకే ఉన్నారు. ప్రస్తుతం సింహాచల ప్రధాన అర్చకుడిగా ఉన్నారు శ్రీనివాసాచార్యులు. ఆయన నియామకం సరికాదని శ్రీనివాస ప్రసాదాచార్యులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఎండోమెంట్ అధికారులను ఆదేశించింది. ప్రధాన అర్చకుల నియామకంపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని గత సెప్టెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు శ్రీనివాస ప్రసాదాచార్యుల ఫిర్యాదుపై స్పందించిన ఎండోమెంట్ కమిషనర్ రామచంద్రమోహన్ సరైన చర్యలు తీసుకోవాలని ఇన్ఛార్జ్ ఈవో సుజాతను ఆదేశించారు. కానీ ఏఈఓ ఒత్తిడి వల్ల ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని శ్రీనివాస ప్రసాదాచార్యుల ఆరోపణ. ఏఏవో ఈవిడ్ని తప్పుదో పట్టిస్తా ఏంటి, ఇలాంటివన్నీ వస్తాయండి, 4 కేసులు పనికిరావు అని చెప్పేసి ఏదో అవమానించినట్టు మాట్లాడుతున్నారు కోర్టు వాళ్ళని. ఉత్తర్వులు నిజమే అన్నారు ఇన్ఛార్జ్ ఈవో సుజాత. నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. కొన్ని ఉంటాయి కదా క్వాలిఫికేషన్, కానీ సర్క్యులర్స్, మాకున్న జీవోస్, వాటిని బట్టి అవన్నీ చూసే చేయమని చెప్పి కోర్టు కూడా ఇచ్చింది. సింహాచల అర్చక వివాదం సహా మరెన్నో ఆరోపణలు తమ దృష్టికి వచ్చాయన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. త్వరలో ప్రక్షాళన చేపడతామన్నారు. సింహాచలం అంటే ఒక వివాదాల కేరాఫాటస్ తయారు చేస్తా ఉన్నారు. దీని మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెడితే ఇది సంపూర్తిగా ప్రక్షాళన చేసి ఆ పూర్వవైభవం, టెంపుల్ అంటే ఒక పవిత్రమైన భావం వచ్చే విధంగా చేయాల్సిన అన్ని చర్యలు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎండోమెంట్ మినిస్టర్ గారికి చెప్పి తప్పకుండా దీనికి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్ ఈవో, దాంతోపాటు ఈ టెంట్ల మీద కూడా దృష్టి పెట్టి వీరందరికీ ఫుల్ స్టాప్ పెట్టాల్సిన. కొందరు అధికారులు స్వార్థంతో ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, వాటి వల్లే ప్రకృతి వైపరీత్యాలు, ఆలయాల్లో అపశృతులు జరుగుతున్నాయన్నారు శ్రీనివాస ప్రసాదాచార్యులు. ప్రక్షాళన ఎప్పుడు ఎలా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాన అర్చకుల నియామకంలో నిబంధనలు ఉల్లంఘించింది నిజమేనా? భయం భక్తి లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదెవరు?